అంతా ఆడుతుంది. మీ అందరు కూడా తెలుసు. హైకోర్టు దగ్గరికి వెళ్దాం. హైకోర్టు దగ్గర బీసీ సంఘాలు ఉన్నారు. శ్రీకాంత్ గారు ఒక నిమిషం. బిఫోర్ దట్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు సంబంధించి అది వేరే అంశం, ఇది వేరే అంశం. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వేరు. సో ఇందిరా సహాని కేసు సంబంధించి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అంశం, ఇక్కడ మాత్రం కేవలం స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమే. సో ఈ జీవో రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే అనేది ఏజీ ధర్మ వాదనలు కొనసాగుతున్నాయి. ఒకసారి హైకోర్టు దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ కూడా చూద్దాం. హైకోర్టు దగ్గర నుంచి ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో హైకోర్టు దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? హైకోర్టు దగ్గరికి చాలా మంది నిన్న కూడా బీసీ నాయకులు చేరుకున్నారు, ఈరోజు బీసీ నాయకులు చేరుకున్నారు, మంత్రులు చేరుకున్నారు. సో ప్రెసెంట్ హైకోర్టు దగ్గర ఎటువంటి హడావుడి వాతావరణం లేకుండా ఆర్గ్యుమెంట్స్ ఎలా జరుగుతున్నాయి? ఇటు ప్రభుత్వం సంబంధించిన ప్రతినిధులు కానివ్వండి, బీసీ సంఘాల ఆశాభావం ఏంటి, ఎటువంటి విధంగా వాళ్ళ ఆశ వ్యక్తం చేస్తున్నారు? ఇక్కడి నుంచి ఇలా వెళ్దాం. రైట్ మనోజ్, ప్రస్తుతం హైకోర్టు దగ్గర ఎటువంటి టెన్షన్ వాతావరణం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ బీసీ సంఘాల నేతలు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, పెద్ద ఎత్తున చేరుకుంటున్న సందర్భం. నిన్న ఇదే సమయానికి అభిషేక్ మను సింఘ్వి తన వాదనను వినిపించిన నేపథ్యం దాదాపుగా 2 గంటల పాటు, సుమారు అరౌండ్ గంటన్నర పాటు ఆయన తన వాదనను వినిపించిన సందర్భం. ప్రస్తుతం అదే టైం కావస్తోంది. ఈ రోజు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి అక్కడ చనగాన్ దయాకర్ కనబడుతున్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. బ్లూ షర్ట్ రైట్, రేపు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడికి బీసీ సంఘాలు కూడా చేరుకుంటున్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం వాదోపవాదనలు తీవ్రతరంగా జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరేమనుకుంటారు? ఈరోజు తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనుకూలంగా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఒక సైంటిఫిక్ డేటాను, ఒక ఎంపిరికల్ డేటాను హైకోర్టుకు నివేదించింది కాబట్టి, ఒకవైపు ఎన్నికలలో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అనౌన్స్ చేసింది కాబట్టి ఎన్నికల కమిషన్ గతంలో హైకోర్టే త్వరగా ఎన్నికలు పెట్టాలని చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఒకవైపు కులగణన చేసింది, డెడికేషన్ కమిషన్ చేసింది. మిగతా రాష్ట్రాలలో ఈ యొక్క డేటా లేని కారణంగా అక్కడ నిలిచిపోవచ్చు. కానీ ఇక్కడ ఒక సైంటిఫిక్గా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవాళ ప్రభుత్వం అన్ని అంశాలను కోర్టు తోసిపుచ్చలేని అంశాలను ఇక్కడ పొందుపరిచింది కాబట్టి. బట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా, ప్రధానంగా ఆ డేటాను మీరు బయట పెట్టలేదు అనేది ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. మిగిలిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా డేటా అది బయట పెట్టి అప్పుడు సమగ్రంగా వెళ్తే బాగుంటుంది అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది. డేటా అనేది ఎప్పుడు కూడా పబ్లిక్ కాదు, అంతర్గతంగా కోర్టు ప్రభుత్వం దృష్టిలో ఉంది, చట్టబద్ధంగా ఉంది. ఆల్రెడీ ఏ జనాభా అనేది అనౌన్స్ చేసింది కాబట్టి కులగణన చేసిన అంశంలో 57% బీసీలకు అనౌన్స్ చేసింది, మిగతా కులాల అంశాలు కూడా పొందుపరిచింది. కాబట్టి మేము సైంటిఫిక్ డేటాను కోర్టుకు అప్పీల్ చేశాము. దీన్ని గౌరవిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇవాళ మహారాష్ట్ర కావచ్చు, కేరళ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, బీహార్లో కావచ్చు, ఇలాంటి సైంటిఫిక్ డేటా లేని కారణం వల్ల అక్కడ రిజర్వేషన్ల ప్రక్రియ కొట్టేసింది. కాబట్టి ఇవాళ 6 నెలలుగా ఇవాళ 2 బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే గవర్నర్ దగ్గర కావచ్చు, కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపించిన నిర్లక్ష్యం వహించింది. కాబట్టి నిర్లక్ష్యం చేసింది కాబట్టి మళ్ళొకసారి అసెంబ్లీ క్యాబినెట్ తీర్మానం చేసి జీవో నెంబర్ 9ను విడుదల చేసి జీవో నెంబర్ 9 ద్వారా ఎన్నికలకు పోవాలని ఆలోచన చేసింది. జీవో నెంబర్ 9కి సంబంధించి కూడా ప్రస్తుతం అక్కడ అబ్జెక్షన్స్ వినిపిస్తున్నాయి, కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. డూ యూ థింక్ దానికి సంబంధించి ఈరోజు క్లారిటీ వస్తుందని చెప్పి? ఇప్పుడు వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకించలేదు, సవాల్ చేసిన వాళ్ళు జీవో నెంబర్ 9 మాత్రమే సవాల్ చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఇవాళ చట్టబద్ధత 50% అనే నిబంధన కూడా 60%కి వెళ్ళింది. కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఏమైందంటే ఆదేశాలు మాత్రమే తప్ప ఎక్కడ కూడా చట్టబద్ధంలో, రాజ్యాంగంలో ఇంతవరకే ఉండాలనేది, రిజర్వేషన్లు ఉండాలనేది ఎక్కడ కూడా నిబంధన లేదు. కాబట్టి ఈ అంశాలను కూడా అన్నిటి కూడా కలిసి వస్తుంది అని కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో జరిగినటువంటి బీసీ 42% తీర్మానానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి, అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉన్నాయి. కాబట్టి చట్టబద్ధంగా సైంటిఫిక్గా ఈ డేటాని జరిగిన వ్యవహారాల్ని మనం ఈ హైకోర్టు కూడా గౌరవిస్తుందని మనం భావిస్తూ ఉన్నాం. డెడికేషన్ కమిషన్ కూడా ఇవాళ గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్ని ఉన్నటువంటి అధికారులతో కూడా సంప్రదింపులు కావచ్చు, ఇవాళ సర్వసభ్య సమావేశాలు కూడా నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూడా ప్రభుత్వానికి నివేదించింది. గతంలో డెడికేషన్ కమిషన్ డేటాను మొత్తం కూడా గతంలో సిఎస్ శాంతకుమార్ గారు కూడా వివరించింది. కాబట్టి ఈ అంశాలని హైకోర్టు గౌరవిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. కోర్టుల పట్ల మాకు ఒక పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది.
కాబట్టి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా తొలి సామాజిక న్యాయానికి అడుగులు పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. పాలకులు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల్ని, ప్రజలు ఉన్నటువంటి వచ్చే విజ్ఞప్తుల్ని కూడా ఎప్పుడు పరిశీలిస్తారు. కాబట్టి ఇక్కడ చట్టాలు చేసే అధికారం శాసనసభకు ఉంటుంది, శాసనసభ వ్యవస్థకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ చట్టం అనేది ఒక సైంటిఫిక్గా చేసినాం, చట్టబద్ధంగా చేసినాం. బీసీలకు 42% అనేది ఈ అంశాలని హైకోర్టు కూడా గౌరవిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. బట్ అట్ ద సేమ్ టైం గవర్నర్ అంశం తెర మీదకి వస్తుంది, గవర్నర్కి సంబంధించి పెండింగ్ ఉన్న అంశం తెర మీదకి వస్తుంది. కొన్ని అంశాల్లో జీవోకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అబ్జెక్షన్స్ వినిపిస్తున్న క్రమంలో ఈ రోజు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇది మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మళ్ళీ అదొక చారిత్రాత్మక తీర్పుగా వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటున్నారా? 6 నెలల క్రితం గవర్నర్ గారికి ఇవాళ కేంద్రానికి పంపించినాం. అట్లని గవర్నర్ గారు కూడా బిల్లును తిరస్కరించి పూర్తిగా మళ్ళీ రిటర్న్ పంపలేదు. అతని దగ్గర పెండింగ్లో ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి అతనికి ఉన్నటువంటి విజ్ఞప్తుల మేరకు, ఎక్కడన్నా ప్రజల మేరకు ఆయన దగ్గర ఉంది. కాబట్టి బిల్లును కూడా ఆయన వ్యతిరేకించలేదు, అట్లను కూడా అనుకూలించలేదు. కాబట్టి పెండింగ్లో ఉంది కనుకనే మేము జీవో నెంబర్ 9 ద్వారా ఎన్నికలకు వెళ్ళాలని అనుకున్నాము. ఒకవైపు సెప్టెంబర్ 30న హైకోర్టుని షరతు విధించింది 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని. ఒకవైపు ఎన్నికల కమిషన్ కూడా ఇవాళ డెడ్ లైన్ విధించినటువంటి తరుణంలో ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి మేరకు మనం స్థానిక సంస్థలో వెళ్ళాలనుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 42% చట్టబద్ధంగా 42%తోనే ఇవాళ స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తాం. దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ప్రభుత్వం మొదటి నుంచి కూడా చట్టబద్ధంగా, శాస్త్రీయబద్ధంగా ఇవాళ చట్టాలకు లోబడే చట్టం చేసింది. కాబట్టి ఇవి అన్నిటిని కూడా గౌరవిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా మిగతా ఉన్నటువంటి కొందరు కుహనా మేధావులు, కొందరు పిల్లి శాపనార్థాలు పెట్టే వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రజాప్రభుత్వానికి మీరందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక గొప్ప ధర్మం వైపు, న్యాయం వైపు గెలుస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. కోర్టులు కూడా ఎప్పుడు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండవు. ప్రజల అభిప్రాయం మేరకు. బట్ అదే క్వశ్చన్ ఇక్కడికి రైజ్ అవుతుంది. ఎప్పుడు తీర్పులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అన్నిటి పూర్తిగా విశదీకరించి పరిశీలించిన తర్వాత తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు తీర్పును ఇక్కడ కోర్టు చేసిన సందర్భం వాదనలో మనకు అనిపిస్తుంది. సో అది ఇక్కడ రిప్లికేట్ అయ్యే అవకాశం ఉందా? ఇది వరకు రాజ్యాంగ పదవులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఓకే, ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఇది రాజకీయాలకు ముడిపెడుతున్న అంశం కాబట్టి ఆలోచించాల్సిన సందర్భం ఉందని వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న సందర్భం ఉంది కోర్టులో, ఈవెన్ ఈ రోజు కూడా. సో దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కేవలం పిటిషనర్ వాదనలే హైకోర్టు వినదండి. ఇక్కడ ఉన్నట్టు ఇంప్లీడ్ అయిన బీసీ దాంట్లో రిజర్వేషన్లు కావాలని ఇంప్లీడ్ అయిన వారి ఉన్నటువంటి బాధితుల పక్షాన కూడా వింటది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాలు కూడా, ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్లు కావాలి, తమాషా ప్రకారం జనాభా ఎక్కువ ఉంది, జనాభాలో 42% ఇస్తే న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ అన్నింటిని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. దాదాపు 50 నుంచి 100 మంది కోర్టులో ఇంప్లీడ్ అయిన వాళ్ళు ఉన్నారు. మా వాదనలు కూడా వినాలంటున్నాం, మాకు అవకాశాలు ఇవ్వాలంటున్నాం. కోర్టు అవకాశాలు ఇవ్వడం, దీన్ని ఆపితే మాత్రం మాకు నష్టపోతాం స్థానిక సంస్థల్లో. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా న్యాయం వైపు ఉంటుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు కోర్టు ఇట్లా బ్లైండ్గా గుడ్డిగా కాకుండా ప్రభుత్వం ఒక సైంటిఫిక్ డేటాని కోర్టుకు అప్పచెప్పింది. ఈ డేటాను కూడా కోర్టు పరిశీలిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ 57% ఉన్నటువంటి బీసీలకు 42% ఇవ్వడం ద్వారా ఒక స్థానిక సంస్థల్లో అంటే ఈ రోజు కోర్టు నుంచి ఒక సానుకూలమైన తీర్పు వస్తుందని చెప్పి మీరు ఆశించడం జరుగుతుంది, రైట్? 100% అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. ఒక్కసారిగా చూస్తే మనోజ్, పూర్తిగా మాత్రం ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ రోజు బహుశా తీర్పు వచ్చే అవకాశం ఉంది. తుది తీర్పు వస్తుందా, లేకపోతే ఇంటరిమ్ ఆర్డర్స్ ని పాస్ చేస్తుందా, దీనికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టుకి